వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే మే ఫస్ట్ రెట్రో సినిమా అయితే రిలీజ్ అయింది. సో ఇవాల్టికి 235 కోట్లు అయితే క్రాస్ చేసింది. అండ్ సూర్య అండ్ పూజ అయితే హీరోయిన్స్ గా చేశారు. సో మే ఫస్ట్ నా వచ్చే సినిమా అయితే గ్రాండ్ గా రిలీజ్ అయింది. సో మేబీ తెలుగులో మాత్రం ఒకేలా అనిపించుకునే టాక్ అయితే తెచ్చుకుంది. కానీ వరల్డ్ వైజ్ గా అయితే 235 కోట్లు అయితే క్రాస్ చేసింది. అండ్ కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ అయితే సూపర్ బాగుంది. డైరెక్టర్ గా అయితే గుడ్ మార్క్స్ పడ్డాయి అని చెప్పుకోవచ్చు. మేబీ ఎక్కడ మిస్టేక్ అయింది ఏంటనేది మీరు కింద కామెంట్ చెప్పండి. అండ్ సూర్య హీరోగా చేస్తాడంటే తెలుగు ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో మేబీ కొంతమందిని డిసప్పాయింట్ చేయొచ్చు, కొంతమందిని అయితే ఓకే సాటిస్ఫాక్షన్ అయితే చేయొచ్చు అనేసి అనుకుంటున్నాను నా ఒపీనియన్. కానీ నెక్స్ట్ సినిమా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే రాబోతున్నాడు సూర్య. సో మేబీ తెలుగులో అయితే ఒక సపరేట్ ఫ్యాన్స్ బేస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే మ్యూజిక్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఎలివేషన్ సీన్స్ కావచ్చు, సూపర్ అనిపించింది గైస్ నాకైతే రెట్రో సినిమా. సో మీకు రెట్రో మీద ఉన్న ఒపీనియన్ ఏందో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఇంకోటి సర్ప్రైజ్ ఏంటంటే గైస్, June 5th అయితే ఓటీటీలో రిలీజ్ అవబోతుంది రెట్రో సినిమా. సో మేబీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు అనేసి నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే పూజ హెగ్డే కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే రాబోతుంది. అండ్ తెలుగులో కొంచెం గ్యాప్ తీసుకున్న గ్యాప్ ఫిల్అప్ చేయడానికి అయితే మంచి మంచి సినిమాలతో అయితే రాబోతుంది. సో చూద్దాం, రెట్రో ఓవరాల్ గా అయితే ఓటీటీలో రిలీజ్ అవబోతుంది June 5th అయితే. సో మేబీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.